ఏపీలో సాధారణ పౌరులపైన తమ ప్రతాపం చూపిస్తూ వస్తున్న పోలీసులు మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎదురు చెప్పిన వారిని చిత్తకొట్టడమే పనిగా పెట్టుకున్న రక్షక భటులు ఈసారి ఏకంగా డ్యూటీలో ఉన్న హైకోర్టు ఉద్యోగిపైనే దాడి చేశారు. జడ్జిలకు కేసుల ఫైళ్లను అందజేసేందుకు వెళ్తుండగా అడ్డుకొని అత్యంత దురుసుగా ప్రవర్తించారు. బాధితుడు తాను ఎవరో వివరాలు చెప్పినా పట్టించుకోకుండా దూషిస్తూ దారుణంగా ప్రవర్తించారు. మంగళగిరి రూరల్ సిఐ వై శ్రీనివాసరావు హైకోర్టు ఉద్యోగి లక్ష్మీనారాయణను గట్టిగా కొట్టారు. హైకోర్టు ఉద్యోగులని చెప్పినా వినిపించుకోలేదు, ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఇద్దరు కానిస్టేబుల్ను పిలిచి లక్ష్మీనారాయణతో పాటు హైకోర్టు వాహనాన్ని, కీలక ఫైళ్లను కూడా మంగళగిరి స్టేషన్కు తరలించారు. కేసుల తాలూకు ఫైళ్లున్నాయని, జడ్జీలకు అందజేయడం అత్యవసరమని లక్ష్మీనారాయణ వివరించినా పట్టించుకోలేదు. అంత అత్యవసరమైతే జడ్జీలే ఫోన్ చేస్తారులే అంటూ కానిస్టేబుళ్లు దురుసుగా మాట్లాడారు. హైకోర్టులోని న్యాయమూర్తుల డ్రైవర్లందరూ కలిసి తమ సహచరుడిపై పోలీసుల దాష్టికాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత లక్ష్మీనారాయణ గుంటూరు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా మంగళగిరి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ నిందితుల జాబితాలో లక్ష్మీనారాయణపై దాడి చేసిన సిఐ శ్రీనివాసరావు పేరును చేర్చలేదు. శ్రీనివాసరావు ఏకంగా హైకోర్టు ఉద్యోగిని కొట్టడం, హైకోర్టు తీవ్రంగా స్పందించడంతో గుంటూరు ఎస్పీ ఆగమేఘాలపై హైకోర్టుకు వచ్చి ఉన్నతాధికారులను కలిశారు. మొత్తం ఘటనపై వివరణ ఇచ్చారు. మరోవైపు డ్యూటీలో ఉన్న ఉద్యోగి, అందులోనూ హైకోర్టు ఉద్యోగిని కొట్టడమే కాక న్యాయమూర్తుల కేసుల ఫైలున్న వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించడాన్ని హైకోర్టు వర్గాలు తీవ్రంగా పరిగణించాయి. తమ ఉద్యోగిపై చేయి వేయడం అంటే హైకోర్టుపై వేయడమేనని హైకోర్టు వర్గాలు ఎస్పీకి తేల్చి చెప్పాయి. దీంతో పోలీసులు విధిలేని పరిస్థితుల్లో సిఐ శ్రీనివాసరావు పేరును లక్ష్మీనారాయణపై దాడి చేసిన నిందితుల జాబితాలో చేర్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, హైకోర్టు ఉద్యోగిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వాహనాన్ని కూడా పోలీస్ స్టేషన్కి తరలించారు. ఫైల్ ఉన్నప్పటికీ కూడా అనుమతించలేదు వాహనాన్ని హైకోర్టుకు పంపించడానికి. దీనిపై హైకోర్టు వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది తెలుగుదేశం నాయకుల అండతో కొంతమంది పోలీసులు చెలరేగిపోతున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు, స్టేషన్ తీసుకొచ్చి తావబోతున్నారు. సాక్షాత్తు లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిలో మొన్న ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ పై గంజాయి కేసు పెట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించి సిబిఐ ఎంక్వైరీకి కూడా వేసిన సంఘటన మరొక ముందే మళ్ళీ ఈ రోజు అదే నియోజకవర్గం మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో మరొక సంఘటన జరిగింది. హైకోర్టుకు సంబంధించిన కీలకమైన ఫైళ్లు అత్యవసరంగా ఒక వ్యాన్ లో డ్రైవర్ తీసుకువెళ్తుండే మంగళగిరి రూరల్ సిఐ శ్రీనివాసరావు ఆ వ్యాన్ ఆపారు. వెంటనే లక్ష్మీనారాయణ ఇది అత్యవసరంగా హైకోర్టుకి తీసుకెళ్లాల్సిన ఫైల్స్ అని ఎంత చెప్పినా ఆయన వినిపించుకోకుండా డ్రైవర్ లక్ష్మీనారాయణపై దాడి చేశారు. మొహం మీద కొట్టారు, చెంప మీద కొట్టారు, కడుపులో గుద్దారు కూడా. సార్ ఇది అత్యవసరమైన ఫైల్స్ అని చెప్పినా కూడా పక్కనే ఉన్న కానిస్టేబుల్ అవగాహన చేస్తూ అంత అత్యవసరం అయితే జడ్జిలే ఫోన్ చేస్తారులే అంటూ అవగాహన చేస్తూ మాట్లాడటం జరిగింది. వెంటనే ఈ వ్యాన్ ని అలానే వ్యాన్ లో ఉన్న అత్యవసర ఫైల్ కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ సమాచారాన్ని జడ్జిలకు చెప్పడంతో జడ్జిలు దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేసు నమోదు చేయమని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎఫ్ఐఆర్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ అనే పదాన్ని మాత్రమే చేర్చారు. వెంటనే ఎస్పీ కూడా హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా పేరు చేర్చాలని చెప్పడంతో వెంటనే శ్రీనివాసరావు కూడా పేరును కూడా చేర్చడం జరిగింది. పూర్తిగా పోలీసుల వైఖరిపై హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మా సిబ్బందిపై దాడి చేయటం అంటే ఖచ్చితంగా మా పైన దాడి చేయటం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు పదే చివాట్లు పెడుతున్న పోలీసుల వైఖరిలో మార్పు మాత్రం రాకపోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. సిద్ధు. ఓకే అశోక్.